సో హాయ్ ఎవరీవన్. సో ఈ మొబైల్ వచ్చేసరికి సామ్సంగ్ అనమాట, ఏ సిరీస్. సో ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మనల్ని కాంటాక్ట్ అవ్వండి. ఇది ఆన్లైన్ ప్రైస్, మన ప్రైజెస్ ఒకసారి కంపారిజన్ చేసుకొని తర్వాతనే మీరు మనల్ని విజిట్ అవ్వండి, కాంటాక్ట్ అవ్వండి. సో మీకు నచ్చితే కనుక ఏ సిరీస్లో మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. దీనికి ఈఎంఐ కూడా ఆప్షన్ అయితే ఉంది. ఓన్లీ స్టోర్కి వస్తేనే అవైలబిలిటీ అనమాట. సో ఈ మొబైల్ వచ్చేసరికి Z9 సిరీస్ ప్రో అనమాట. మీరు ఇది ఒకసారి ఆన్లైన్లో కూడా చెక్ చేయండి, ఈ ప్రైస్ ఎంత ఉందో, తర్వాతనే మనల్ని కాంటాక్ట్ అవ్వండి. ఈ మొబైల్ వచ్చేసరికి సెకండ్ హ్యాండ్ మొబైల్ అనమాట. సో కస్టమర్ ఎక్స్చేంజ్ అయితే తీసుకున్నాడు ఈ మొబైల్. ఎవరికైనా ఇష్టం అయితే మనల్ని కాంటాక్ట్ అవ్వండి. సో నా నెంబర్ అయితే ఇష్టం ఉన్న వాళ్ళకే నా నెంబర్ దొరుకుతుంది అనుకుంటా. సో నేను ప్రతి చోట నా నెంబర్ అయితే ఖచ్చితంగా ఇచ్చాను. ఒకసారి మీరు చూడండి ప్రాపర్గా, మీకు ఒక అర్థమవుతుంది నా నెంబర్ ఎక్కడ ఉంది అనేసి. సో ఇది వచ్చేసరికి ఐఫోన్ అనమాట, సీల్డ్ మొబైల్ 13 అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి 38,000. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. కొత్త మొబైల్ ఇది వచ్చేసరికి 16 అనమాట, ఓన్లీ 16. ఇది వచ్చేసరికి సెకండ్స్ ఉన్నాయి. ఈ 2 కలర్లు అయితే ప్రస్తుతానికైతే అవైలబిలిటీ ఉంది, రేపేమో నాకు తెలీదు. సో దీని ప్రైస్ వచ్చేసరికి జస్ట్ 52,000 అనమాట. బ్యాటరీ హెల్త్ వచ్చేసరికి 94 ఏమో ఉంది బ్యాటరీ హెల్త్. ఎగ్జాక్ట్గా నాకు అంత ఐడియా లేదు, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఇది వచ్చేసరికి ఐఫోన్ 15 ప్రో అనమాట. 88% అయితే ఉంది. దీనికైతే ఈఎంఐ అయితే ఆప్షన్ లేదు. సో డైరెక్ట్గా ఎక్స్చేంజ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మొబైల్ డైరెక్ట్గా తీసుకునే వెళ్ళచ్చు. దీని ప్రైస్ వచ్చేసరికి 58,000 అనమాట. సో ఇది ఒక్కటే మొబైల్ ఉంది. ఈరోజు సోల్డ్ అవుట్ అయిపోవచ్చు, రేపు సోల్డ్ అవుట్ అయిపోవచ్చు, నాకు అంత క్లారిటీ లేదు. సో ఇది వచ్చేసరికి 16 ప్రో మ్యాక్స్ అనమాట. ఇంత ప్రైస్కి అయితే ఎవరు ఇరేమో నేను అనుకుంటున్నా. సో ఒకవేళ మీకు నచ్చితే మనల్ని కాంటాక్ట్ అవ్వండి. సో దీంట్లో అయితే నెగోషియబుల్ అయితే ఏమి ఉండదు, డైరెక్ట్ ప్రైజే ఇంత 97,500 అనమాట. ఇదే ఫైనల్ రేట్. సో ఇవి వచ్చేసరికి అల్ట్రా అనమాట. 2 వేరియేషన్స్ ఉన్నాయి, సేమ్ కలరే. సో దీని ప్రైస్ వచ్చేసరికి ఈ 2 ఉన్నాయన్నమాట అల్ట్రాలో. కొంతమంది అడగడం వల్ల తెప్పించాము. సో ప్రస్తుతానికైతే ఈ 2 ఉన్నాయి మన స్టోర్లో అయితే కన్నా. సో ఒకటి వచ్చేసరికి 43,000 512 GB అనేది 38,000 అనమాట.